ఏంది ఈ ప్రభుత్వం మీద ఎందుకు అంత అక్కసు అని అడిగితే ఏం చెప్తుంది? రాష్ట్రంలో ఒక విద్యార్థిని బాధ పెడుతుడు, ప్రజలను బాధ పెడుతుడు. కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పైన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకు చూడండి, విద్యార్థులకు ఇప్పటి వరకు స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి చెప్పు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తాయి, హాల్ టికెట్ సమస్య. హాల్ టికెట్ ఎందుకు సమస్య వచ్చిందంటే స్కాలర్షిప్ ఇవ్వకపోతే ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థి ఈరోజు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ఇవ్వకపోతే ఎట్లా చదువుకుంటాడు? అంటే నువ్వు బడుగు బలైన వర్గాల విద్యార్థులు చదువుకోదని అనుకుంటున్నావా? అసలు రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ ఎందుకున్నది? అంటే విద్యను విద్యార్థులకు దూరం చేయాలనుకుంటున్నావా అని ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి, విద్యార్థులకు విద్యను దూరం చేయొద్దు అనే ఒక ముఖ్యమైన అంశంతో, అదేవిధంగా మీరు రాబోయే అసెంబ్లీ సమావేశాల లోపు మాత్రం ఫీజు రింబర్స్మెంట్ మాత్రం ఇవ్వకపోతే మాత్రం మీ అసెంబ్లీ ముట్టడిస్తామని మేము అఖిలపక్షంగా ఒక టీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా డిమాండ్ చేస్తాం. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ప్రకటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఫీజుల బకాయిల విషయంలో మాత్రం ఎందుకు పెదవి పట్టిందంటే 1000 కోట్లు సున్నా, పేరుకు మాత్రమే 1000 కోట్లు అని చెప్పింది. ఇప్పటి వరకు వచ్చింది సున్నాడా, అది ₹1 రాలేదు. అంతకుముందు పోయి ఏమంటారు మహిళా విషయానికి పోయి 500 కోట్లు అన్నాడు, ఆడ సున్నా. ఏంది మనోడు ఏంటంటే ఓన్లీ ప్రకటిస్తే ప్రకటించి ఏదో మేము ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తామంటే ఇప్పటి వరకు ₹1 రాలేదు. ఇంకా ఫీజు రింబర్స్మెంట్ అంటారా? ఇప్పటి వరకన్నా 10,000 కోట్లు ఒక పేద మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక విద్యార్థులు చదువుతారు. ఇప్పుడు నేను ఒక పేద మధ్యతరగతి కుటుంబము, వ్యవసాయ కుటుంబం ఉన్నాడు. అలాంటి విద్యార్థి ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ మీద ఆధారపడి మాత్రమే నేను చదువుకోగలుగుతా. అంటే నేను ఫీజు రింబర్స్మెంట్ రాకపోతే నేను చదువుకు దూరం అవుతా కదా. అంటే ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయక ఈరోజు ఫ్యాషన్ షో అని, ఫుట్బాల్ ప్రోగ్రామ్ అని, ఏదో విగ్రహాలు కడతా అని, మూసి సుందరకని, మరి ఈ వీటికి పైసలు ఎక్కడి నుంచి వస్తుంది? అంటే పేద విద్యార్థులు చదువుకోవాలనుకుంటే వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయక ఈరోజు ఆయన యొక్క ఏమంటారు కమిషన్ల కోసము, ఆయన యొక్క రియల్ ఎస్టేట్ కోసము ఈరోజు మూసి సుందరకరణ అని, ఏదో విగ్రహాల ప్రతిష్టాపన అని, ఈరోజు ఫుట్బాల్ షో అని, ఏదో ఫ్యాషన్ షో అని పెట్టంటే అక్కడ మాత్రం పైసలు వస్తాయి. పేద విద్యార్థులకు పైసలు ఇస్తలేవు. అంటే నువ్వు ఈరోజు బడుగు బలగిన విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నావు. బిడ్డ నీకు చదువు రాకపోతే అంటే నీకు చదువు రాకపోయినంత మాత్రాన ఈరోజు పేద విద్యార్థులకు చదువు దూరం చేస్తావా? బిడ్డ ఇది తెలంగాణ గడ్డ, ఇది పురిటి గడ్డ. ఇక్కడ ప్రశ్నించే తత్వం ఉంది. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా నువ్వు ఇచ్చేటటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా బీఆర్ఎస్ విద్యార్థిగా పోరాడుతూనే ఉంటామని ఈరోజు రేవంత్ రెడ్డికి అల్టిమేట్ జారీ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు బడ్జెట్ లేదు, బడ్జెట్ కొరత ఉంది అని చెప్పుకుంటూనే ఒకవైపు 5,000 కోట్లతో గాంధీ స్టాచ్యూ నిర్మిస్తామని చెప్పి చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? దాని విషయంలో బడ్జెట్ వస్తుంది, ఈ ఫీజు రింబర్స్మెంట్ విషయంలో బడ్జెట్ అనేది లేదు. చదువురాని దద్దమ్మ కాబట్టి చదువురాని దద్దమ్మకి ఏం అర్థమైతే కమిషన్లు ఏడొస్తాయి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ ఏడ నడుస్తుంది, పేదలను ఏడ ఇబ్బంది పెట్టాలి, ఈ ఆలోచన ఉంటాయి. కానీ ఏదో పిల్లలకు చదువు చెప్పాలి, పిల్లలను ఉన్నత విద్య అభ్యసించాలి, పిల్లలను శాస్త్రవేత్తలు చేయాలి, పిల్లలను ఈ దేశానికి భవిష్యత్తుగా మంచి విద్యావేత్తలను చేపియాలనే ఆలోచన ఏమైనా ఉంటుందా? చదువురాని దద్దమ్మ ఆయన ఆలోచన మొత్తం ఒకటి ఏంటి, డబ్బు సంపాదించాలి, లేకపోతే రియల్ ఎస్టేట్ పని చేయాలి అంతే. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారని పట్టుకొని మీరు ఇలా మాట్లాడుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీకి పోయాడు, ఒక పెన్ను లేదా, ఒక పేపర్ లేదా. మరి నేనైతే ఏడ పెన్ను బుక్ పట్టుకొని చదువుకోనికి పోయినట్టు నేనైతే ఏడ చూడలేదు, ఏ ఫోటో ఇట్లా నాకు కనబడలేదు. ఓన్లీ పోయిండు, ఒక ఫోటో దిగిండు, 3 రోజులు 4 రోజులు ఇక్కడ కనబడకుండా పోయిండు. ఏంటంటే ఆడ పోయి ఓన్లీ సర్టిఫికేట్ తెచ్చుకుని తప్ప కానీ మనడు పెన్ను బల్పం పట్టుకొని కాపీ పట్టుకొని అక్కడ పోయి చదువుకున్నట్లు మాత్రం ఆనవాళ్ళు లేవు. ఏదో అందరు ఇప్పుడు కేటీఆర్ అయినా కానీ ఎక్కడైనా కానీ ఇక్కడ ఫారెన్లో చదువుకోవడం, ఫారెన్లో పోయి మంచిగా డెవలప్మెంట్ చేయడం, నిధులు తీసుకురావడం చేస్తుంటే ఈయన ఏం చేస్తుంటే నేను ఇట్లా పోయి ఫారెన్లో పోయి చదువుకున్నా అని ఒక ఇంటిమేషన్ ఇస్తుండు. చదువురాని దద్దమ్మ ఈడగా ఫారెన్ కాదు, నువ్వు చంద్రమండలం పోయినా కానీ చదువురాదు నీకు. ఆడపోయి హార్వర్డ్ పోయి ఏం చేసేది ఏం లేదు. ఓన్లీ మైండ్ డైవర్ట్ చేయనికే,
నేను ఇట్లా చదువుతానని చెప్పుకోనికే, ఇంకోటి అంటే ప్రజలు ఎక్కడెక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు, ఈ ప్రశ్నలన్నీ తప్పుకోనికే మనడు వేస్తుంది తప్ప కానీ బీసీ సంఘాలు కావచ్చు, వివిధ కుల సంఘాలు మరియు నిరుద్యోగుల సంఘాలు కూడా ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అది చట్టబద్ధత కల్పించకుండానే మున్సిపల్ ఎన్నికలు కూడా పూర్తి చేసుకుంటారు. మరియు కొద్ది రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. బీసీలు ఎలాంటి దానికి చర్య చేపడతారు? బీసీల యొక్క వైఖరి ఎలా ఉండబోతుంది? నేను తెలంగాణ సమాజంలో బీసీలు అందరికీ ఒకటే చెప్తున్నా, వాళ్ళ తరఫున నేను చెప్తున్నా, వాళ్ళకి కూడా చెప్తున్నా. ఈ దేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలను అనుగదొక్కుతున్న పార్టీ ఏదండి? కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ చెప్పినటువంటి మాయ మాటలు ఎవడన్నా నమ్ముతాడా? ఆ మాయ మాటలు ఎవరు నమ్మడు. 42% రిజర్వేషన్ రావాలంటే ఏ విధంగా చేయాలి? పార్లమెంట్ చట్టం చేయాలి, 9 షెడ్యూల్లో చేర్చాలి. అవన్నీ చేయకుండా నేను ఏదో చట్టం తీసుకొచ్చి ఏడో ఎలక్షన్ అంటే ఓన్లీ ఏంటంటే ప్రజలందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అలా నాయన ఉద్యోగ సమస్య ఎక్కడ పోయింది, ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ పోయినాయి, రైతు బంధు ఎక్కడ పోయింది, మహిళలకు ఇచ్చిన 2500 రూపాయలు ఎక్కడ పోయినాయి, గ్యాస్ ఎక్కడ పోయిందని ఏమంటారు, ఎక్కడెక్కడ ఈ పింఛన్లు 4000 పెంచుతున్నారు, పింఛన్లు ఎక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తూ ఉంటే ఏం చేస్తున్నారంటే మన డైవర్షన్, ఇక బీసీలకు 42% ఇస్తా అంటాను. అంటే నీకు చదువు రాకుంటే సమాజానికి తెలియదా? అరే నాయన 42% రిజర్వేషన్ని ఏ విధంగా తీసుకురావాలని చేయకుండా ఓన్లీ 42% అని చెప్పి ఈరోజు మాయమాటలు చెప్పి కాలయాపనగా చెప్పి ఈరోజు గత ప్రభుత్వం కన్నా తక్కువిచ్చిండు. మళ్ళీ రిజర్వేషన్ గత ప్రభుత్వం కన్నా తక్కువిచ్చిండు. ఏదో మాయమాటలు చెప్పినప్ప కానీ వీడు ఒక బగ్వాస్ మాటలండి. రేవంత్ రెడ్డి అంటేనే బగ్వాస్, రేవంత్ రెడ్డి అంటే ఒక లోఫర్, రేవంత్ రెడ్డి అంటే మాయగాడు, రేవంత్ రెడ్డి అంటే ఒక మాయదారి దొంగ. ఇలాంటి వ్యక్తి మాటలు ఈరోజు తెలంగాణ సమాజం నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయడం తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. కాబట్టి తెలంగాణ సమాజంలో చైతన్యం వచ్చింది. వారి యొక్క ఆటలు ఇక నడవవు. రాబోయే ఎలక్షన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో బొందబెడక తప్పదని ఈ యొక్క ఉస్మానియా విద్యార్థిగా తెలియజేస్తారు.